హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే అసలు 1 వీక్ వ్లాగ్ అనుకోవచ్చండి. అప్పుడప్పుడు తీసిన వ్లాగ్ అండి. అసలు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అయితే నేను వ్లాగ్సే తీయడం మానేశాను. అటు ఇటు తిరగడము హడావిడిగా అయితే అయిపోయింది. లీవ్లు ఇచ్చినప్పటి నుంచి అయితే ఇంకా అప్పుడు తీసిన వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఫుల్ షాపింగు, అలానే పిల్లలకి బర్త్డే షాపింగు. నెక్స్ట్ మీషోలో, ఫ్లిప్కార్ట్లో అయితే నేను కొన్ని వస్తువులు అయితే ఆర్డర్ పెట్టాను. వీటికి ఓపెన్ చేసిన వీడియోలు అయితే ఉన్నాయి, ఎలా వచ్చినాయి ఏమి అనేసి మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే మీషోలో పెట్టాను. దీని కాస్ట్ కూడా 150 లోపలే పడింది అనుకుంటా. దీని ఫోటో అయితే యాడ్ చేస్తాను, చూడండి. రేటు కూడా ఉంటుంది. అలానే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను, చూడండి. ఇస్తానులేండి ఖచ్చితంగా. ఇదైతే నాకైతే 5 స్టార్ రేటింగ్ అనిపించింది. రివ్యూస్ కూడా బాగుందని తీసుకున్న వాళ్ళు కూడా పెట్టుంటే నేను కూడా పెట్టాను, బాగా నచ్చిందని. నాకైతే ఇది శారీస్ పైకి కానీ, అలానే మలస్తా వేసుకోవడానికి కానీ బాగా సెట్ అవుతుంది. ఏదన్నా లంగా ఓణి కానీ నేను శారీస్ పైకి వేసుకుంటే బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను. బాగుందండి, తీసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా ఎక్కువేం లేదు. అలానే ఇంకొక 2 డేస్ తర్వాత ఇదైతే వచ్చింది ఫ్లిప్కార్ట్లో అయితే. ఇదైతే దివానీ కవర్ అండి. నేను చాలా రోజుల నుంచి పెట్టుకోవాలనుకుంటున్నా, ఇట్లా అయిపోతుందని ఇప్పుడైతే తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా నాకు 250 లోపలే పడింది. 215 216 పడింది. దీని ఫోటో యాడ్ చేస్తానులేండి. దీన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దీనికైతే పిల్లోస్ కవర్స్ అయితే 7 వచ్చాయి మొత్తం అయితే. సైడ్ అయితే 2 వచ్చాయి, కానీ మిడిల్లో ఉండేటివి అయితే 5 పిల్లో కవర్స్ అయితే వచ్చాయి. క్లాత్ కూడా పర్లేదు, బాగుంది. దీని కాస్ట్కి ఇదైతే మేలే అనిపించింది నాకైతే. ముందు ఒకసారి కూడా బెడ్ కవర్లు అయితే పెట్టాను ఫ్లిప్కార్ట్లో, అయితే బాగొచ్చింది. ఇప్పుడు కూడా నేను ఫ్లిప్కార్ట్లో పెట్టాను, బాగుండిందని. నేనైతే మ్యాక్సిమం నేను మీషోలోనే పెడతాను బెడ్ కవర్లు, అలాంటివి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే పెడతాను. ఈసారి మీషోలో కూడా ఒక బెడ్ కవర్ అయితే పెట్టాను. ఇప్పుడైతే ఆఫర్లు బాగున్నాయి అనేసి నాకైతే ఇప్పుడు మేలనిపించింది, అందుకని అయితే పెట్టాను. నెక్స్ట్ వ్లాగ్లో చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇంకా అయితే అది రాలేదు, ఖచ్చితంగా ఈ వీక్లో వస్తుంది. అప్పటికంతా ఊరికి వెళ్ళిపోతానో ఏమో. వచ్చాకైతే నేను అది కూడా మీకైతే చూపిస్తాను. బాగుంది, తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు. చూడండి, ఇవైతే 5 ఇచ్చారు పిల్లోస్ కవర్స్ అయితే. పెద్దవైతే 2 ఇచ్చారు, సైడ్వి అయితే. బాగుంది క్లాత్. నేను ఇప్పుడైతే చూపించటం లేదు, కానీ బెడ్ కేసి నెక్స్ట్ వ్లాగ్స్లలో అయితే చూపిస్తానులేండి. బెడ్ కేసి కూడా ఎట్లా ఉంది, దీని లుక్ ఎలా ఉంది అదైతే చూపిస్తాను. కొంచెం డల్గా అనిపిస్తుంది. నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడైతే కొంచెం కలర్ఫుల్గా అనిపించింది. వేసాక లుక్ మారుతుందేమో ఇట్లా చూడడానికన్నా. క్లాత్ అయితే పర్లేదండి, బాగుంది. నేను పెట్టిన కాస్ట్కి అయితే ఇది బాగుంది అనిపించింది నాకైతే. నెక్స్ట్ అయితే ఇంకా ఒక 1 డే తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళామో లేదో ఫుల్ వాన ఆ రోజు అయితే, మధ్యాహ్నంగా అయితే అసలు భయంకరంగా అయితే పడింది వాన అయితే. చూడండి, అసలు చెట్లంతా ఫుల్ పడిపోయాయి కూడా. వానకి గాలి ఎక్కువ, వాన తక్కువ అని చెప్పచ్చు. అసలు అంతలా భయపడిపోయాము. ఆడ కరెంట్లో ఇవి పెళ్తాయో అనుకున్నాను. అసలైతే కరెంట్ అయితే పోయింది, కానీ ఆ లోపల ఫుల్ వాన అయితే పడింది. ఇంకా ఈవినింగ్ అలా అయితే డింపుల్కి షార్ట్లు లేవు, ఊరికి వెళ్తున్నాం కదా, అప్లై గుంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఆడికి వెళ్ళిపోదాము వెళ్దాము అనేసి ఇంకా రేపు బయలుదేరదాం అనంగా ముందు రోజైతే ఆ రోజు సాయంత్రంగానే లేండి, సండే అనుకుంటా వాన పడింది. ఆ రోజు సాయంత్రంగా మేమైతే ఇంకా జూడియోకి అయితే వచ్చాము. డింపుల్కి షార్ట్లు కొందాము, లేవు ఊర్లో, యాడేసుకుంటాడు పాతవి అన్నట్టు ఇంకా మేమైతే వచ్చాము. వస్తే ఇక్కడ అట్లే వచ్చేటప్పుడు అమ్మ ఫోన్ చేసి, ఇంకా బర్త్డే కూడా వస్తుంది కదా డింపుల్కి, అట్లే డ్రెస్ తీసుకొచ్చుకోండి, నేను అమౌంట్ అయితే ఫోన్పేలో వేసేసాను,
తీసుకొని ఒకేసారి ఊరికి వెళ్ళిపోండి, మళ్ళీ ఆడొస్తారు బట్టలకి అని అంటే, ఇంకా సరే ఎట్లా జూడియోలోనే చూద్దాము అనేసి వచ్చాము. ఇక్కడైతే నాకు డింపుల్ కన్నా మలస్తాకైతే చూస్తున్నాను ఎక్కువగా. అయితే నాకైతే ఈ నైట్ డ్రెస్సులు అయితే భలే నచ్చాయండి, కాటన్వి, సమ్మర్లో బాగుంటాయండి, తీసియండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చింది డింపుల్కి, నా దగ్గర ఇంకా ఏం లేదు, నువ్వైతే నేను అడిగినా ఇప్పుడు తీసిలేను, డింపుల్కి తీసుకో అని చెప్పారు. కాస్ట్ అయితే ఇవి టాప్ వచ్చి 600, ప్యాంట్ వచ్చి 600 అయితే ఉనింది. కానీ క్లాత్ దానికి వర్తేలేండి, బాగున్నాయి క్లాతులు అయితే. నైట్ డ్రెస్సులకి సమ్మర్లో బాగుంటాయండి, ఒకటన్నా తీసియండి అని చెప్పాను. ఇప్పుడు డింపుల్కి నైట్ డ్రెస్సులు తీసియాలి, బర్త్డే డ్రెస్ తీసియాలి, నువ్వు ఇప్పుడు అవన్నీ పెట్టుకోవద్దు, ఓన్లీ డింపుల్కే చూడు అని చెప్పారు. ఇంకా సరే అని ఇంకా డింపుల్ కోసమని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను కదా, మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను, ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏమి అనేసి. ఇంకా డింపుల్కి అయితే ఈ నైట్ ప్యాంట్లు అయితే చూస్తున్నాము. ఇవైతే 400 అలా పడింది, 399 అయితే ఉనింది నైట్ ప్యాంట్లు అయితే. ఇంక ఇవైతే 2 తీసుకున్నాను, 2 కలర్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ డింపుల్ని తీసుకొని రాలేదు కదా, సైజు సరిపోతుందా లేదా, పొడవు అవుతుందా ఏమి అని ఇంకా మా వారైతే తీసైతే చూస్తున్నారు. బాగుంటాయి, మరీ అంత కాస్ట్ అయితే ఉండవులేండి, బాగుంటాయి జూడియోలో కూడా. ముందు కూడా ఈడే వచ్చి నేను టీషర్ట్లు అయితే తీసుకున్నాను. ముందైతే ఒక 1/2 డజన్ తీసుకునేసాను టీషర్ట్లు అయితే, 6 దాకా తీసుకున్నాను పండగకైతే జనవరిలో. బాగున్నాయి టీషర్ట్లు అయితే అప్పుడు, అందుకనే షార్ట్లు కూడా ఈడే తీద్దామని అయితే వచ్చాను. అట్లే ఇంకా అమ్మ వేసింది కదా బర్త్డేకి, అది కూడా తీసుకునేద్దాము డింపుల్కి అని చూశాను. బర్త్డేకి సెట్ అయ్యేటట్లయితే నాకేం అనిపించలేదు. ఇక ఆ రోజు వేసుకోవడానికి కొత్తదిగా అని ఒక టీషర్ట్ కూడా తీసుకుందామని చూశాను. మా వారైతే వద్దులే, దేనికి ఉండేటి వేసుకొని ఇప్పటికే ఎక్కువైపోయాయి టీషర్ట్లు, షార్టులు చూడు అని చెప్పాడు. ఇంకా అక్కడ 2 తీసుకున్నాను, ప్యాంట్ టైప్ అయితే నైట్ ప్యాంట్లు. ఇదైతే షార్టు, ఇదైతే 500 పడింది, బాగుండింది. ఇంకా ఒకటి ఇలాగైతే తీసుకుందాము, అన్ని ప్యాంట్లు అయిపోతున్నాయి, ఒకటి షార్ట్ తీసుకో, ఇవి కూడా 2 తీసుకుందామని అడిగాను. వాడు వేసుకుంటాడో లేదో, ఇది కొంచెం పైకి వస్తుంది షార్టు, ఇవి ఒకటి తీసుకో, మళ్ళీ కావాలంటే వద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడైతే షార్ట్ ఇదైతే ఒకటి తీసుకున్నాను. ప్యాంట్లు అయితే 2 అయితే తీసుకున్నాను. చూశాను, నాకు డ్రెస్సులు కూడా డింపుల్కి షర్టులు కూడా చూశాను. డింపుల్ని తీసుకొని రాకపోయేసరికి నాకు ఏది కొనాలో అర్థం కాల, అందుకనే మళ్ళీ వద్దులే అని చెప్పేసి ఇంకా షార్టుల వరకు తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచి మళ్ళీ నేను అన్లిమిటెడ్ కూడా వెళ్ళాను, అక్కడ చూద్దాము అనేసి. ఇక్కడ షర్టులు ప్యాంట్లు నాకు పెద్దగా నచ్చలేదు ఈసారి అయితే, ముందు జనవరిలో తీసుకున్న మోడల్సే ఉన్నాయి. ఇంకా అందుకని అన్లిమిటెడ్కి అయితే వెళ్ళాము. అక్కడ ఆఫర్ ఉందని మామూలుగా కొంటా ఉంటాం కదా, వాళ్ళైతే ఫోన్ చేశారు, ఇక్కడ ఇప్పుడు ఆఫర్ జరుగుతుంది వచ్చి తీసుకోండి అని ఫోన్ చేస్తున్నారు ఒక 1 వీక్ ముందైతే. అందుకని ఇక్కడికి కూడా వచ్చాము. ఇక్కడికి వచ్చాక నాకైతే ఆఫర్లో ఉన్నాయి కదా, నాకైతే ఏం కానీ నచ్చనే లేదు. డింపుల్కి సెట్ అయ్యేటట్లు బర్త్డేకి మామూలుగా ఉన్నాయి, కానీ బర్త్డేకి వేసుకునేటట్లు నాకు ఏమీ అయితే అసలు నచ్చలేదు. అందుకే నేను ఇంకా లోపలైతే ఏం వీడియో కూడా తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ అపూర్వకి అయితే వెళ్దాం అనుకున్నా, కానీ ఇంకా మా వారికి అయితే నైట్ డ్యూటీ ఉంది, నిన్ను ఇంకా మీ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా, టైం లేదు, వెళ్ళిపోదాం పదా అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తొడుకొని వచ్చి వదిలేశారు. మళ్ళీ అయితే నేను మార్నింగ్ అయితే నేను లెస్త అయితే ఇంటికి వెళ్ళాము, బట్టలు సర్దుకొని ఇంకా అప్లై గుంటకి వెళ్దామని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామా. మధ్యాహ్నంగా అయితే ఇంకా వాళ్ళైతే మేము సర్దుకొని నేరుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ దగ్గరే డింపుల్ ఉన్నాడు, ఇంకా అమ్మ డింపుల్ అయితే వచ్చారు, కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము అమ్మ వాళ్ళ కోసం అయితే.
ఇంకొళ్ళొచ్చాక సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో అయితే డింపుల్‌కైతే ఇంకా షర్ట్‌లు అలానే ప్యాంట్ అయితే సెలెక్ట్ చేశాము. ఈ ప్యాంట్ అయితే ఫస్ట్ ఒకటేసాడు. ఏస్తే అది కొంచెం టైట్ అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటైతే వేశాము. బాగుండిందండి. అసలు ఇది జూడియోలో తీసిందే ఈ టీ షర్ట్ అయితే పండక్కి. చూడండి ఈ టీ షర్ట్ పైకి ఈ జీన్స్ అయితే భలే సెట్ అయ్యింది. ట్రయల్స్ రూమ్‌లో అయితే ఏసి చూసాము. బాగా అనిపించింది నాకైతే. ఇంకా అలానే 3 టీ షర్ట్లు అయితే కాలర్ వచ్చినటివి తీసుకున్నాడు. ఇంకా ఇలా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేనైతే చూపినలేండి మా బర్త్‌డే రోజు, మా డింపుల్ బర్త్‌డే రోజు చూద్దురులేండి ఏం తీసుకున్నాడు ఫైనల్గా అయితే. ఇప్పుడైతే ఇంకా ఊరికైతే బయలుదేరేస్తున్నాము. ఆటోలోనే వెళ్ళిపోతున్నాము. ఇలా అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 1 వీక్ వ్లాగ్ అండి ఇది మొత్తం కలిపైతే. ఇంకా అప్లై గుంటలో తీసిన వ్లాగ్స్ అయితే వస్తాయి. మిస్ కాకుండా అయితే చూడండి. మా ఊరు వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి. బాయ్ అండి.